హాయ్ అండి, నమస్కారం. ఇవాళైతే మట్టుకి నా చేను దగ్గరికి అయితే వచ్చాను. చేను ఎలా ఉంది, ఏంటి అనేది అయితే మట్టుకి చూద్దామని అయితే మట్టుకి వచ్చాను. చేను అయితే మట్టుకి పడిపోయి ఉంది, కొంత పడిపోయింది, మిగతాదంతా నిలబడి ఉంది. పడిపోయింది మట్టుకి ఒక మొత్తం మీద 2 ఎకరాలన్నర చేస్తున్నాను ఇక్కడైతే వ్యవసాయం నేను. ఈ వ్యవసాయంలో ఇక్కడ కనీసం ఒక 15 సెంట్కి 25 సెంట్కి పడిపోయే అవకాశాలు ఉన్నాయి చేను అయితే మట్టుకి. మిగతాదంతా నిలబడి ఉంది చేను అయితే మటుకి. అదైతే మీకు చూపిస్తున్నాను, చూడండి. చూడండి, ఈ విత్తనం వచ్చేసి 1061 సొసైటీలో తీసుకున్నాను విత్తనం. ఇది మటుకి చూడండి, ఇదేమో ఎద వేసాను నేనైతే, మొత్తం చేను అంతా ఎద వేసాను. ఈ చేను వచ్చేసి కొంచెం పచ్చగా ఉంది, దీనికైతే పిండేయలేదండి, ఇది అంతకే తిరగమారిపోయింది. దీనికైతే పిండేసాను. ఇంకొక చెక్క ఉంది, ఇంకో 2 చెక్కలు ఉన్నాయి, ఆ 2 చెక్కల కాడ పిండేసి. వెనకాల పిండేసిందేమో బాగా పచ్చగా ఉంది, పిండేయింది మట్టుకి నా వెనకాల తిరగమారిపోయి ఉంది. చూశారు కదా, ఈ రంగు ఎరుపుడాలు వచ్చేసింది. అది మట్టుకి కంకి తయారు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే రంగు తిరగమారిపోయింది. ఇది మట్టుకి పిండి వేసేసరికి పాలు అయితే ఇప్పుడే పోసుకుంటుంది ఈ చేను అయితే మట్టుకి. ఇంకా 2 చెక్కలు అయితే ఉన్నాయండి నా ఈ మట్టుకి. ఆ 2 చెక్కలు మీకు చూపిస్తాను. అవి కూడా సేమ్ ఇలాగే పచ్చగా ఉంటాయి. ఈ పంట పండిస్తాకి మేము ఫస్ట్ కాడి నుంచి దుక్కులు దమ్ములు చేయకుండా మామూలుగా ఏం చేసామంటే దుక్కు ఒకటి దున్నిచ్చేసి ఎద అయితే వేసాము. ఎద వేసిన తర్వాత ఏంటంటే మామూలుగా గట్లంటే పోయిన చాటల్లా మేమైతే ఊడ్చామండి. నారు వేరే చోట తీసుకుని ఇట్లా గట్లంటే మట్టుకు ఊడ్చాము. ఎదైతే నిలబడి ఉంది ప్రస్తుతానికి, అక్కడక్కడ పడిపోయిందని చెప్పాను కదా. ఎద అనేది కొంచెం ఖర్చు తక్కువగానే ఉంటుంది, కానీ ఎదలో కలుపు మట్టికి రాకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఎదలో కలుపు వస్తే మట్టికి మనం అనేది మట్టికి మందు కొట్టుకోవాలి, కలుపు మందు కొట్టుకోవాలి. నేనైతే 2 సార్లు అయితే కలుపు మందు కొట్టానండి చేనుకైతే మట్టికి. ఎందుకంటే ముందు మనం కలుపు చూసుకోవాలి. చేలో కలుపు ఉంటే దోమ వచ్చే అవకాశాలు ఉంటాయి, తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని నేనైతే మట్టికి కలుపు ముందు 2 సార్లు కొట్టించి 3వసారి తీపిచ్చాను. కలుపు అయితే మట్టుకి ఏం కనబడతలేదు, చూశారు కదా. చేలో మట్టుకి సుడుపులుగా పడిపోయింది చేను అయితే మట్టుకి. అక్కడక్కడ సుడుపులుగా పడిపోయింది చేను. ఇవేనండి 1061 విత్తనాలు. ఇవి స్పెషాలిటీ ఉంది విత్తనానికి. ఏంటంటే వాన వచ్చినా గాలి వేసినా పడిపోయినా కంకి అనేది పడిపోయినప్పుడు ఇలా లేచిద్దండి, మన తొండంలాగా లేచి. ఇది అన్ని విత్తనాలకి అలా ఉండదు, ఈ విత్తనం స్పెషాలిటీ అది. ఇలా తొండంలాగా లేచి పాలు అయితే పోసుకునేది, కానీ కొంచెం దిగుబడి తగ్గిద్ది. ఎందుకంటే పడిపోతాం వలన దిగుబడి అనేది తగ్గిద్ది. కానీ 25 బస్తాల మట్టుకు అవుతాయి. పూర్తిగా పడిపోతే మట్టుకి వేరే విత్తనం అనేది అంత తేలిగ్గా పనికిరాదు. ఈ విత్తనం అయితే మట్టుకి అంత గొప్ప విత్తనం. ఈ విత్తనం అనేది మట్టుకి ఒరుపుగా పండిద్దండి. ఎందుకంటే ఈ చేనుని ఎండగట్టినా ఇబ్బంది ఏమి లేదండి. ఎండగడితేనే చేను అనేది చాలా మంచిగా ఉంటుంది. మనకి ఎండగట్టే అవకాశాలు లేవు, ఎందుకంటే ఇది పల్లం వలన పైనీళ్ళు వచ్చి పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎండే అవకాశాలు అయితే లేదు చేను అయితే మట్టుకి. కానీ ఈ విత్తనం అనేది చాలా మంచి వెరైటీ, 1061 నెంబర్ 1 విత్తనం అయితే మట్టుకి. నా పక్కనే 1277 విత్తనం అయితే వేశారు. ఈ ఎర్రగా ఉంటుంది ఎరుపు విత్తనము, చూశారు కదా. ఈ ఎరుపు ఇదైతే మట్టుకి తెలుపండి. ఈ విత్తనం అనేది మట్టుకి తెల్లగా ఉంటుంది. గింజ అయితే మట్టుకి పెట్టుబడి వచ్చేసరికి ఎకరానికి వచ్చేసి 25,000 కానీ 30,000 కానీ అవుతాయి ఖర్చులు. ఇది దిగుబడిని బట్టి మనకి ఎంత మిగులుతాయి ఏంటి అనేది అయితే మట్టుకి మీకు కుప్ప నూర్చేటప్పుడు మట్టుకి చెబుతానండి, ఎందుకంటే ఇప్పుడైతే మనకైతే తెలియదు. ఇదైతే మట్టుకి విత్తనం మట్టుకి బాగా హైట్ పెరిగిద్ది. ఇది పిండి అనేది తక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ విత్తనం అనేది దిగుబడి అయితే బాగుంటుందండి విత్తనం అయితే మట్టుకి. ఈ చేలు అనేవి మట్టుకి ఊడ్చిన తర్వాత నీళ్లు చూసుకునే ఇబ్బంది అయితే ఎప్పుడూ రాలేదండి. ఎందుకంటే ఒక ఊడ్చిన తర్వాత నీళ్ళు అనేది మట్టుకి ఎప్పుడు ఏ ఇబ్బంది రాదు. ఎందుకంటే నీళ్ళు ఎప్పుడు పారుదల వస్తూనే ఉంటాయి. మాకైతే నీళ్ళు ఇబ్బంది అయితే మాకు లేదు. ఎప్పుడైనా సరే చేను మట్టుకి ఇంట్రెస్ట్గా పట్టించుకోవాలండి. చేను లేకపోతే దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నామంటే అది కోలుకుంటాకి
1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, చెప్పలేమండి. ఎందుకంటే చేను అనేది ఆ విధంగా జాగ్రత్తగా చూసుకుంటేనే పండిద్ది పంట. ఇగోండి కంకులు వచ్చేసి ఎప్పుడైనా మట్టుకి ఈ ఇత్తనం వేసుకోవాల్సిన వాళ్ళకి మట్టుకి ఇత్తనం అనేది మట్టుకి మంచిదని చెబుతానండి. ఎందుకంటే ఇత్తనం మేమైతే మట్టుకి దగ్గర ఒక 10 సంవత్సరాల మట్టి ఇత్తనం అయితే ఊడటం అయితే జరిగింది. కానీ అప్పటి నుంచి ఇత్తనం అనేది మట్టుకి మార్చలేదండి మేమైతే మట్టుకి. ఇది ఎంత బాగుందో మనం అయితే కొలుద్దామండి. చూడండి, ఈ ఇత్తనం అనేది మట్టుకి ఇక్కడ దాకా ఉందండి. ఇదిగోండి, ఇంత బార్ అయితే ఉంది ఇత్తనం మట్టుకి, చాలా బాగుంది. అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రైతునైతే మట్టుకి.